హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కోటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇవాళ మనకు వచ్చేసి 7th ఏప్రిల్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కీ హైలైట్స్ చూద్దాం. న్యూస్లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ఏమున్నాయో చూద్దాము. తర్వాత ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో అన్నీ కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను మీకు కాన్సెప్టువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ మొత్తం కల్పిస్తున్నాను కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఇవి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్రోన్ డిసీజ్ అని చెప్పేసి ఒక న్యూస్లో ఉంది. క్రోన్స్ డిసీజ్ అని చెప్పేసి ఇది ఒక వ్యాధి అనమాట. ఎందుకు ఇది వార్తల్లో ఉందో చూద్దాం. ఏ రీసెంట్ స్టడీ సజెస్టెడ్ అట్ ది టూ డ్రగ్ కాంబినేషన్ మే ఆఫర్ ఏ న్యూ వే టు ట్రీట్ ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సచ్ యాజ్ ది క్రోన్స్ డిసీజ్. ఇది వచ్చేసి ఒక బోవెల్ డిసీజ్ అనమాట. ఇది వచ్చేసి ఒక బోవెల్ డిసీజు. ఇదేంటంటే దీనికి ఏం చేస్తారంటే 2 డ్రగ్స్ని మిక్స్ చేసి ఈ డిసీజ్కి అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, 2 డ్రగ్స్ని అయితే ఇక్కడ మిక్స్ చేసి ఈ డిసీజ్కి ట్రీట్మెంట్గా ఇస్తూ ఉన్నారు. ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి సోడియం సైనైడ్. ఈ సోడియం సైనైడ్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించి వార్తల్లో ఉంది. ఎగుమతులు దిగుమతులు ఏంటో చూద్దాం. ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ an anti-dumping probe into imports of poisonous chemical sodium cyanide from China. The European Union, జపాన్, కొరియా ఫాలోయింగ్ కంప్లైంట్ బై ది డొమెస్టిక్ కంపెనీస్. ఇక్కడ చూడండి, ఈ సోడియం సైనైడ్ అనేది యాంటీ డంపింగ్ ప్రోబ్ అనమాట. ఇట్ ఈస్ అండ్ దే యాంటీ డంపింగ్ ప్రోబ్. మామూలుగా డంపింగ్ చేస్తారు కదా, ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. సో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగైనెస్ట్గా ఉంది, ఉల్లంఘిస్తుంది అనమాట. అందువల్ల ఇండియా అనేది ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఈ పాయిజనస్ కెమికల్ అనమాట, ఇది విషపూరితమైనటువంటి రసాయనం. ఇది తీసుకున్నట్టే చనిపోతారు, ఇమీడియట్గా చనిపోతారు, చాలా డేంజరస్ కూడా. ఇది సోడియం సైనైడ్ ఎక్కడి నుంచి చేసుకున్నారంటే చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా నుంచి అయితే వీళ్ళు తీసుకున్నారు. ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు కొన్ని కంపెనీస్. దానికి సంబంధించి భారత ప్రభుత్వం అనేది ఇమీడియట్గా ప్రోబ్ అనేది స్టార్ట్ చేసింది. ఇది ఒకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూస్తే ఎన్ఎస్ఓ గ్రూప్. మనకి మామూలుగా ఇంతకుముందు పెగాసస్ గురించి మనం విన్నాం కదా. పెగాసస్ అనేది అంటే ఒక మనకి మొబైల్ ట్రాపింగ్ చేసి వింటూ ఉంటారు వాటికి సంబంధించి. దీని గురించి చాలా ఇష్యూ అయితే జరిగింది ఇండియాలో. సో గవర్నమెంట్ అనేది రూలింగ్ పార్టీసు అపోజిషన్ పార్టీస్ మీద ట్రాపింగ్ చేస్తున్నారని చెప్పేసి దీని గురించి వార్తల్లో వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పెగాసస్ తయారు చేసినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ గురించి వార్తల్లో ఉంది. చూద్దాం. ద స్పైవేర్ మేకర్ కాగ్నైట్ often billed as an the alternative to Pegasus, it has been selling tech gear to the Signal Intelligence Directorate which come under the Ministry of Defense. మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వచ్చేదండి ఎన్ఎస్ఓ గ్రూప్ అనమాట. మామూలుగా పెగాసస్ అంటే ఏంటి? ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన ఎన్ఎస్ఓ గ్రూప్ వాళ్ళు తయారు చేస్తారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టెర్రరిస్ట్ యొక్క ఫోన్స్ ట్రాప్ చేసి వాళ్ళు చేయబోయే దాడుని దుర్వినియోగం చేస్తారు, ముందుగా నిర్వినియోగం చేస్తారు. అంటే వాళ్ళని ఎటువంటి దాడుని జరగకుండా కాపాడుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి స్పైవేర్ మేకర్ కంపెనీ కాగ్నైట్ అనమాట. ఇది కూడా ఎన్ఎస్ఓ సంబంధించిన కంపెనీ. ఇది పెగాసస్కి ఒక ఆల్టర్నేటివ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇంకొక స్పైవేర్ లాగా తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు పెగాసస్ ఉంది ఆల్రెడీ, ఇంకో దాన్ని తీసుకొస్తున్నారు. ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ అనేది దేనికి సంబంధించిందంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది. సో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిందే ఈ ఎన్ఎస్ఓ గ్రూపు. దీనికి సంబంధించిన పెగాసస్ అయితే బాగా న్యూస్లో ఉంది కదా, సో అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ కమిషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇందులో ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు ది హైయెస్ట్ స్టాటిస్టికల్ బాడీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఫర్ ఏ 4-year టర్మ్ బీయింగ్ ది January 1 to 2024. మామూలుగా మనకి January 1, 2024 నుంచి యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్కి ఇండియా అనేది ఎలక్ట్ అయిందనమాట. మొత్తం ఎంతగా అంటే హైయెస్ట్ స్టాటిస్టికల్ బాడీ. సో మన ప్రపంచంలోనే స్టాటిక్స్ పరంగా హైయెస్ట్ స్టాటిస్టికల్ బాడీ ఏంటంటే యుఎన్ఓ స్టాటిస్టికల్ కమిషన్. దానికి ఇండియా అయితే ఎలక్ట్ అయింది. మొత్తం వచ్చేసి 4-year టర్మ్కి ఇండియా అనేది అక్కడ ప్రెసిడెన్సీగా ఎలక్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా దీనికి సంబంధించి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. మనకు మామూలుగా వరల్డ్ బ్యాంక్ గ్రూపు, వరల్డ్ బ్యాంక్ తెలుసు కదా. సో వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ అంటే అందులో ఐబిఆర్డి, ఐఎఫ్సి మాత్రమే వస్తాయి. సో రిమైనింగ్ ఉంటాయి కదా, రిమైనింగ్ 3 అన్ని గ్రూప్స్, ఈ ఐబిఆర్డి, ఐఎఫ్సి, రిమైనింగ్ 3 గ్రూప్స్ మొత్తం కలుపుకుంటే అన్ని ఆర్గనైజేషన్స్ 5 కలుపుకుంటే దాన్ని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారు. ఓకే, ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి ఫండమెంటల్ థింగ్స్. ఇప్పుడు ఈ ఐఎఫ్సి అనేది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే, సో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్. ఇది ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్టర్ అన్ని చూసుకునేటువంటి ఆర్గనైజేషన్. has said that it will not support investments in the new coal projects. The IFC is taking next step toward the alignment of the Paris Agreement ambitions. సో ఇదేం చెప్పిందంటే ఇంతకుముందు కోల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో బొగ్గుకు సంబంధించినటువంటి కోల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇది ప్రైవేట్ సెక్టర్కి సంబంధించింది కాబట్టి చూసుకుంటూ ఉండేది. ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్కి కోల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా. ఇప్పుడు ఏం చెప్తుందంటే
మేము కొత్తగా తీసుకునే బొగ్గుకు సంబంధించిన నేల బొగ్గుకు సంబంధించిన ప్రాజెక్ట్స్ మేము సపోర్ట్ చేయము ఇక్కడ నుంచి అని చెప్పేశారు. ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్ COP21 దాని ప్రకారం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్యారిస్ అగ్రిమెంట్కి మేము కూడా లోబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి కొత్త కోల్ ప్రాజెక్ట్స్ అనేవి మేము తీసుకోమని చెప్పేసి ఈ ఐఎఫ్సి అనేది చెప్పింది. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. మీరైతే సో వరల్డ్ బ్యాంకు, సో ప్రపంచ బ్యాంక్ అంటే ఏంటి, ఆ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఏంటి, ఇది క్లారిటీగా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి చుక్కా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. సో చుక్కా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎక్కడుంది, ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. ఇండియా రీసెంట్లీ అగ్రీడ్ అనే అపోర్డ్ రివిజన్ ఆఫ్ ది టారిఫ్ ఆన్ చుక్కా హైడ్రోలాజికల్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. సో అపోర్డ్ రివిజన్ ఆఫ్ ది టారిఫ్, సో దీనికి సంబంధించి వార్తలకు అయితే వచ్చింది. మామూలుగా ఈ చుక్కా ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది, సో అది చుక్కా ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందో చూద్దాం. చుక్కా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ రన్ ఆఫ్ ది రివర్ రిజర్వాయర్ బేస్డ్ ప్రాజెక్టు. సో ఇది వచ్చి ఒక రివర్ రిజర్వాయర్ బేస్డ్ ప్రాజెక్టు. సో ఇది ఎక్కడుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది వాంగ్చూ రివర్ బేసిన్ ఇన్ చుక్కా, భూటాన్. సో ఇది ఎక్కడుందంటే భూటాన్లో ఉందన్నమాట. సో ఇది భూటాన్లో దేశంలో ఉంది. దాని మీద ఇండియా టారిఫ్ అనేది విధిస్తుంది అనమాట. సో ఎందుకంటే వాటర్కి సంబంధించి టారిఫ్ ఉంటాయి కదా, కోటాస్ లాంటివి. సో ఈ టారిఫ్స్ అనేవి దాని ప్రకారం టారిఫ్ అనేది ఇది వార్తలకు వచ్చింది. మామూలుగా ఇది ఏ రివర్ మీద ఉందంటే ఇక్కడ సో వాంగ్చూ రివర్ బేసిన్ అనమాట. సో వాంగ్చూ అని చెప్పేసి ఒక రివర్ మీద ఉంటుంది. ఇది ఎక్కడుందంటే భూటాన్ దేశంలో ఉంటుంది. సో భూటాన్ దేశంలో ఉంది. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ 336 మెగావాట్స్. దీని యొక్క మొత్తం కెపాసిటీ హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీ ఎంత అంటే మొత్తం వచ్చేసి 336 మెగావాట్స్. ఇట్ వాజ్ బిల్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ది కాస్ట్ ఆఫ్ 246 crores. సో దీని మీద ఈ వాంగ్చూ రివర్ మీద ఈ ప్రాజెక్ట్ని చుక్కా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ఎవరు నిర్మించారంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది నిర్మించింది భూటాన్లో. సో మొత్తం దీని కాస్ట్ ఎంత అయింది, దీనికి సంబంధించి మొత్తం 246 crores అయితే అయింది. 246 crores రూపీస్ అయితే ఖర్చు అయింది. ఇది భూటాన్లో ఉంది. దాని మొత్తం కూడా ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు కూడా ఇండియన్ గవర్నమెంటే భరించింది అనమాట. భరించి వాటి మీద టారిఫ్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది ఇట్లా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఈ మధ్య మనం బాగా గమనిస్తే డిఫెన్స్ నుంచి ఎక్కువగా వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. డిఫెన్స్ నుంచి అయితే చాలా థింగ్స్ అనేవి వార్తల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో అందులో భాగంగా ద యునైటెడ్ స్టేట్స్, సో యునైటెడ్ స్టేట్స్ రీసెంట్లీ అనౌన్స్డ్ అన్ అడిషనల్ ప్యాకేజ్ ఆఫ్ మిలిటరీ ఎయిడ్ టు ఉక్రెయిన్ totaling the $2.6 billion, which includes the additional ammunition for the high mobility artillery rocket systems. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ హై మొబిలిటీ ఆర్టిలరీ ర్యాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇది అమెరికాకి సంబంధించిన వెపన్స్ అనమాట, డిఫెన్స్కి సంబంధించినవి. వీటిని ఏం చేస్తారంటే ఈ ర్యాకింగ్ సిస్టమ్స్ని ఉక్రెయిన్కి ఇచ్చారనమాట. ఉక్రెయిన్కి సహాయంగా ఇచ్చారు. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో వాళ్ళు ఉక్రెయిన్కి సహాయంగా ఇచ్చారు. ఇంతకుముందు యూకే కూడా, యునైటెడ్ కింగ్డమ్ కూడా డిప్లీటెడ్ యురేనియం వెపన్స్ని ఉక్రెయిన్కి ఇచ్చిందనమాట. ఈ నాటో కంట్రీస్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్కి సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్కి ఆయుధ సరఫరాలని చేస్తున్నాయి. ఈ ఆయుధ సరఫరాలో భాగంగా ఇప్పుడు ఈ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ని అమెరికా అనేది ఉక్రెయిన్కి ఇచ్చింది. సో హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ ఈజ్ ఏ లైట్ మల్టిపుల్ రాకెట్ లాంచర్. సో ఇది లైట్ అనమాట, తక్కువ వెయిట్తో ఉన్నటువంటి మల్టిపుల్ రాకెట్ లాంచర్. సో రాకెట్ లాంచర్స్ ఉంటాయి కదా, ఇటువంటిది అనమాట ఇది. సో తర్వాత ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్, ఏ యుఎస్ బేస్డ్ సెక్యూరిటీ ఏరోస్పేస్ కంపెనీ. సో అమెరికాకి సంబంధించినటువంటి లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్. సో లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ ఒక కంపెనీ అయితే ఈ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ని తయారు చేసింది. ఈ కంపెనీ ఏంటంటే అమెరికాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అండ్ ఏరోస్పేస్ కంపెనీ అనమాట. సో ఇది ఒకటి ఇట్లా ఇవి చూసుకోండి, న్యూస్లో ఉంది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నగ్రీద్ దుబ్రాజ్ రైస్. సో నగ్రీద్ దుబ్రాజ్ రైస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఎందుకు వార్తల్లో ఉందనేది ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించి క్లారిటీగా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, మామూలుగా సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ది బాస్మతి ఆఫ్ ఛత్తీస్గఢ్ బికాస్ ఆఫ్ ది ఫ్రాగ్రెన్స్. సో ఇది మామూలుగా మనం బాస్మతి రైస్ అంటాం కదా, బాస్మతి రైస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. సో ఈ రైస్ ఏమంటారంటే బాస్మతి ఆఫ్ ఛత్తీస్గఢ్ యొక్క బాస్మతి రైస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు నగ్రీ దుబ్రాజు రైస్ని. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మా దుర్గా స్వస్థహత సమూహ్. సో ఇక్కడ ఎవరు తయారు చేస్తారంటే ఒక ఉమెన్కి సంబంధించిన ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉందన్నమాట. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరంటే సో మా దుర్గా స్వసహాయత సమూహం అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళైతే వీటిని ప్రొడ్యూస్ చేస్తారు ఈ రైస్ని. సో ద గ్రెయిన్స్ ఫైండ్స్ రెఫరెన్స్ ఇన్ ది వాల్మీకి రామాయణ. ఇక్కడ చూడండి, ఈ రైస్ గురించి అయితే ఇప్పుడు వాల్మీకి రామాయణం కదా, రామాయణం రచించింది ఎవరు? వాల్మీకి. సో వాల్మీకి రాశారు, రామాయణంలో జరిగిన ఘట్టాలను మొత్తం కూడా వాల్మీకి రాస్తారు. వాటికి సంబంధించిన రామాయణంలో జరిగిన వాల్మీకి రాసినటువంటి రామాయణంలో కూడా దీని గురించి రెఫర్ చేస్తున్నారు. దీని గురించి రెఫరెన్స్ అయితే ఉంది. ఏది? ఈ నగ్రీ దుబ్రాజు రైస్ గురించి.
సో ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ వెరైటీ అండ్ స్మాల్ గ్రెయిన్స్ ఈజ్ వెరీ సాఫ్ట్ టు ఈట్ ఆఫ్టర్ కుకింగ్. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, కుక్ చేసిన తర్వాత వండిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటాయి రైస్ అనేది. అసలు ఎందుకు ఇదంతా న్యూస్లోకి వచ్చిందంటే దీనికి జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. సో దీనికి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు, అందువల్ల ఇది వార్తల్లో ఉంది. జిఐ ట్యాగ్ ఇచ్చారు దేనికి, ఈ నగిరి దుబ్బరాజు రైస్కి అయితే జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఇది వార్తల్లోకి అయితే వచ్చింది. వీటిని బాస్మతి ఆఫ్ ఛత్తీస్గఢ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి లంగడా మ్యాంగోస్. సో లంగడా మ్యాంగోస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. మన ఇండియాలో చాలా ఫేమస్ మ్యాంగోస్ ఉంటాయి, జిఐ ట్యాగ్ ఇచ్చారనమాట. దీనికి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు, అందువల్ల ఇది న్యూస్లో ఉంది. జిఐ ట్యాగ్ వచ్చింది దీనికి కూడా, అందువల్ల న్యూస్లో ఉందన్నమాట. ఈ లంగడా మ్యాంగోస్తో పాటు మనకి ఆల్ఫోన్సో మ్యాంగోస్ ఉన్నాయి కదా మహారాష్ట్రకి సంబంధించి, వాటికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన బంగనపల్లి మామిడి మ్యాంగోస్ ఉన్నాయి కదా వాటికి కూడా జిఐ ట్యాగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ లంగడా మ్యాంగోస్ కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఎక్కడి నుంచి చూద్దాం. సో లంగరా ఆమ్ అంటారు, లంగడా ఆమ్ అంటారు. సో లంగరా ఆమ్ ఈస్ బిలీవ్ టు ఒరిజినేట్ ఇన్ ది బనారస్. మామూలుగా దీని యొక్క ఒరిజిన్ అనమాట. సో మొట్టమొదటిసారి దీనికి ఒరిజిన్ ఎక్కడ ఉందంటే బనారస్. సో బనారస్ అంటే ఇప్పుడు వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి. సో ఇట్ మెయింటైన్స్ ది గ్రీన్ కలర్ ఆఫ్టర్ ది గెట్స్ రైప్ వైల్ అదర్ మ్యాంగోస్ చేంజ్ ఇన్ టు ది ఎల్లో రెడ్డిష్ కలర్. మామూలుగా మనకి మ్యాంగోస్ బాగా పండుతాయి కదా. సో బాగా పండిన మ్యాంగోస్ ఎలా ఉంటాయి, మనకు కోసే ముందు ఎలా ఉంటాయి, ఎల్లో కలర్ అయినా ఉంటాయి లేదా రెడ్ కలర్ అయినా ఉంటాయి. సో ఎరుపైన ఉంటుంది లేదా ఎల్లో పసుపు కలర్ అయినా ఉంటాయి. కానీ ఈ మ్యాంగోస్ బాగా పండిన మ్యాంగోస్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. తర్వాత దిస్ పల్పీ ఫ్రూట్ ఈజ్ కల్టివేట్ ఇన్ ది మిడ్ సీజన్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ ఇన్క్లూడింగ్. సో ఇది ఉత్తరప్రదేశ్ బనారస్లో ఒరిజిన్ ఉన్నప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ఇది పండుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా ఈ లంగడా మ్యాంగో అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒరిజినల్ ది బెనారస్, కానీ ఈ స్టేట్లో కూడా పండుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి బంగినపల్లి మామిడి పండ్లు చూడండి. మనకి మామూలుగా బంగినపల్లి అనేది కర్నూలుకి సంబంధించిన కర్నూలు డిస్టిక్లోని బనగానపల్లి అని ఒక ఏరియాలో ఒరిజిన్. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి చిక్కుతున్నాయి. అందువల్ల దానికి 2 రాష్ట్రాలకు సంబంధించి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. ఈ విధంగా దీనికి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు కాబట్టి ఇది వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021కి సంబంధించి ఒక నేషనల్ పాలసీ ఉంది కదా మనకి 2021 తీసుకొచ్చారు. దానికి సంబంధించి వార్తల్లో ఉంది, ఏంటో చూద్దాం. యూనియన్ గవర్నమెంట్ గివెన్ ఫుల్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ. సో బేసిక్ కస్టమ్ డ్యూటీ ఆన్ ఆల్ డ్రగ్స్ ఫుడ్స్ ఫర్ ది స్పెషల్ మెడికల్ పర్పసెస్ ఇంపోర్టెడ్ ఫర్ పర్సనల్ యూజ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆల్ రేర్ డిసీజెస్ లిస్టెడ్ అండర్ ది నేషనల్ పాలసీ ఆఫ్ రేర్ డిసీజ్. అంటే ఇప్పుడు ఈ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 ఉందా, దీని కింద ఉన్నటువంటి వ్యాధులంటికి సంబంధించిన డ్రగ్స్ ఉంటాయి కదా వాటి మీద కస్టమ్ డ్యూటీ అనేది కంప్లీట్గా రిమూవ్ చేస్తారు. ఇక్కడ నుంచి వాటి కస్టమ్ డ్యూటీ అనేది ఉండదు, వాటిని కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నా అని చెప్పేసి చెప్పారు. దేనికి ఏటికి నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 ఈ పాలసీ కింద ఉండే డిసీజెస్ అన్నిటికీ కూడా. తర్వాత అబౌట్ 90% ఆఫ్ ది రేర్ డిసీజెస్ హ్యావ్ నో అప్రూవ్డ్ ట్రీట్మెంట్ అండ్ లెస్ దాన్ 1 in 10 పేషెంట్స్ రిసీవ్ ది డిసీజ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. అంటే ఈ రేర్ డిసీజెస్ వస్తున్నాయి కదా, ఈ రేర్ డిసీజెస్ వచ్చే వాటిలో గమనిస్తే మనము ఆల్మోస్ట్ ప్రతి 10 మంది పేషెంట్స్లో ఓన్లీ 1 పేషెంట్కి మాత్రమే కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, కరెక్ట్గా డ్రగ్స్ అనేవి అందట్లేదనే ఉద్దేశంతోనే ఇప్పుడు వాటికి కస్టమ్ డ్యూటీ అనేది ఎగ్జంప్షన్ అయితే ఇచ్చారు. ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 అనేది వార్తల్లో ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్టు చూద్దాం. సో అకార్డింగ్ టు ది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 థర్డ్ ఎడిషన్ అనమాట, ఇది 3వ ఎడిషను. సో ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఎమర్జ్ ది టాప్ అమంగ్ ది 18 లార్జ్ అండ్ మిడ్ స్టేట్స్ విత్ పాపులేషన్ ఓవర్ 1 crore. సో ఈ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ ప్రకారం కర్ణాటక అనేది టాప్ ప్లేస్లో వచ్చిందనమాట. కర్ణాటక అనేది ఈ రిపోర్ట్ ప్రకారం టాప్ ప్లేస్లో అయితే వచ్చింది. ఇందులో అంటే మొత్తం 18 లార్జ్ అండ్ మిడ్ స్టేజ్డ్ స్టేట్స్ అనేది తీసుకున్నారు. ఇందులో ఈ పోల్లో తీసుకుంటే ఇందులో ఈ రిపోర్ట్లో కర్ణాటక అనేది టాప్ స్టేట్ వచ్చింది, విత్ పాపులేషన్ ఓవర్ 1 crore. సో తర్వాత స్టేట్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ సెక్యూర్డ్ ది 2nd పొజిషన్ ఇన్ ది ర్యాంకింగ్స్. తెలంగాణ ఇన్ ది సెక్యూర్డ్ 3rd పొజిషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి కర్ణాటక, సెకండ్ వచ్చేసి ఏంటి తమిళనాడు 2nd ప్లేసు, తెలంగాణ వచ్చేసి 3rd ప్లేస్లో అయితే వచ్చాయన్నమాట ఈ ర్యాంకింగ్స్లో. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022లో ఫస్ట్ కర్ణాటక, 2nd ప్లేస్లో తమిళనాడు, 3rd ప్లేస్లో తెలంగాణ అయితే వచ్చాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. సో తర్వాత ఇంకా చూడండి, దీనికి సంబంధించి ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది 4th పొజిషన్లో స్టేట్ ఆఫ్ గుజరాత్. సో గుజరాత్ వచ్చేసి 4th ప్లేస్లో వచ్చింది. సో 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 5% ఇంది రిపోర్ట్ రిలీజ్ అయింది April 4 ఇంది న్యూఢిల్లీ. ఇది న్యూఢిల్లీ రిపోర్ట్ రిలీజ్ చేశారు April 4న. అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5th ప్లేస్లో వచ్చింది. సో అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేసి ఏంటి కర్ణాటక, 2nd తమిళనాడు, 3rd వచ్చేసి
తెలంగాణ, 4th వచ్చేసి గుజరాత్, 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్. ఇవి వచ్చేసి టాప్ 5 స్టేట్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇంకో పాయింట్ ఇచ్చారు. ఆన్ ది అదర్ హ్యాండ్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ హావ్ బీన్ ర్యాంక్డ్ 18 విచ్ ఈస్ ద లోయెస్ట్ అమంగ్ ది స్టేట్స్ ఇన్ కన్సిడర్ రిపోర్టు. ఈ అంటిలో గల బాటంలో ఉంది అంటే యూపీ అనమాట. సో టాప్లో వచ్చేసి ఏంటి, ఇది యూపీ వచ్చేసి బోటంలో ఉంది, అంటే అన్ని రిపోర్ట్లో వచ్చినటువంటి అన్నింటిలో బోటంలో ఉంది. టాప్లో వచ్చేసి కర్ణాటక స్టేట్ అనమాట. సో టాప్లో వచ్చేసి కర్ణాటక స్టేట్ అనేది ఉంది. ఇవైతే గుర్తుపెట్టుకోండి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్కి సంబంధించి ఉన్నటువంటి థింగ్స్ అనమాట. సో ఏంటంటే ఇండియా జస్టిస్ రిపోర్టు 2020కి సంబంధించింది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఈ ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. ప్రతి ఎగ్జామినేషన్ కూడా మీకు అన్ని ఎగ్జామ్స్కి స్టేట్మెంట్ ఆఫ్ కోచెస్ ఉన్నా, డైరెక్ట్ కోచెస్ ఉన్నా, అన్నిటి పరంగా మీకు చాలా వరకు కూడా ఇవి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.